డబ్బు కోసం అని చెప్పేసి డాక్టర్ పద్మాక్షిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇంటికి వచ్చేస్తుంది. సరాసరి ఇంటికి ఎందుకు వచ్చే డాక్టర్ అని చెప్పేసి పద్మాక్షి నిలదీస్తుంది. ఏం లేదు పద్మాక్షి గారు, ఇట్నుంచెలు వెళ్తున్నా కదా అని చెప్పేసి పాపను చూడడానికి ఇంటికి వచ్చాను. అవును, శాస్త్ర ఎలా ఉంది? పాపకు పాలు పట్టిస్తుందా? అవును, పాప గురించి ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చిందా అనే విధంగా డాక్టర్ పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. అయినా ఆ అవసరం లేని విషయాన్ని కల్పించి మాట్లాడడం ఇక మీరు పక్కన పెట్టండి. అసలు ఎందుకు వచ్చారు? ఏం లేదు పద్మాక్షి గారు, డొంక తిరుగుడు ఎందుకని నాకు కాస్త డబ్బు కావాలి, డబ్బు ఇస్తారా అని చెప్పేసి వచ్చాను. ఏంటి డబ్బా? ఆల్రెడీ నీకు అనుకున్నట్టుగా డబ్బు ముట్ట చెప్పాను కదా హాస్పిటల్లో. అయ్యో పద్మాక్షి గారు, ఆ రోజు మీరు ముట్ట చెప్పింది డబ్బు సరిపోలేదు. ఇప్పుడు నాకు కాస్త అర్జెంటుగా ఉంది, డబ్బు ఇవ్వనంటే చెప్పండి. సరాసరి ఇక మీరు చేసిన బండారం మొత్తం మీ అల్లుడు గారు విహారి ముంగట బయట పెడతాను. ఇక మీరు డబ్బు ఇస్తారు, లేకపోతే నన్ను ఏకంగా నిజం చెప్పించే ఆ ఛాన్స్ మీరే ఇస్తారు, నిర్ణయించుకోండి. ఏంటి నా ఇంటికొచ్చే బెదిరిస్తున్నావా? లేదండి, డబ్బు కోసం వచ్చాను, మీరు కాదు ఇవ్వను అంటున్నారు, అందుకే ఈ విషయం బయట పెట్టడానికి నేరుగా వచ్చాను అనేసరికి డబ్బు కావాలి అంతే కదా, సరే ఉండు అని చెప్పేసి పద్మాక్షి లోపలికి వెళ్తుంది. నన్ను బ్లాక్మెయిల్ చేస్తావని ఈరోజు ఇలా చేసావు, ఇప్పుడు నీకు నేను డబ్బు ఇస్తాను, ఆ తర్వాత మళ్ళీ వచ్చి బ్లాక్మెయిల్ చేయవని నమ్మకం ఏముంది అనే విధంగా డబ్బు తీసుకెళ్ళి డాక్టర్ చేతిలో పెడుతుంది. ఇదే ముందు జాగ్రత్తగా నేను అడగంగానే నా చేతిలో డబ్బు పెడితే నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళేదాన్ని కదా. అయినా పద్మాక్షి గారు మళ్ళీ వస్తానేమో, ఎందుకంటే కొన్ని నాకు ఇలా చేయడం హాబీ అన్నమాట. డబ్బు అవసరం పడుతుంది కదా మనుషులు అన్నప్పుడు, మళ్ళీ అవసరం పడచ్చేమో. రాకు, అస్సలు ఇంటి మొఖాన కూడా రాకు. అదేంటి పద్మాక్షి గారు అలా అంటున్నారు? రాకు అంటే సరిపోతుందా? ఆయుధం నా చేతిలో ఉంది, అలా అని చెప్పేసి దాన్ని నేను ఉపయోగించకుండా ఎలా ఉట్టిగానే పక్కన పెడతాను అనేసరికి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పటికైనా నాకు ప్రమాదమే, దీన్ని అడ్డు తొలగించుకుంటేనే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, వదిలిపెట్టనే. నువ్వు ఈరోజు డబ్బుకొచ్చావు, రేపు రావని నమ్మకమేముంది అని పద్మాక్షి ఇక తను స్కూటీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దీన్ని చంపితేనే నాకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని కార్ తీసుకొని పద్మాక్షి ఆ డాక్టర్ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఆ సమయంలో విహారి కూడా తను బయట డ్రింక్ చేస్తూ అలా కార్లో వెళ్తూ ఉండగా మరోవైపు లక్ష్మి అనుకున్నట్టు ఆ బాబాయ్ క్యాటరింగ్ లక్ష్మి చేతిలో పెడతాడు. పాపం చిన్న బాబును పట్టుకొని లక్ష్మి నానా తిప్పలు పడుకుంటూ ఇక అనుకున్నట్టు ఆ వంట చేస్తుంది. అద్భుతంగా చేస్తుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఫాలో ప్రతి ఒక్కటి మొత్తం చేస్తుంది. వచ్చిన గెస్టులందరూ అది తింటూ అబ్బా ఎంత బాగా చేసావని చెప్పేసి పొగుడుతూ ఉంటారు. అక్కడున్న మేనేజర్ని పొగుడుతూ ఉండగా ఈరోజు లక్ష్మి వల్లే వచ్చిన గండం పోయిందని చెప్పేసి అనుకుంటాడు. సారీ, ఆడ సిరి కాబట్టి అలా సిరి అని చెప్పేసి తను ఇక అలా పేరు మార్చుకుంటుంది. ఆ సమయంలో అమ్మ నువ్వు చేసింది సహాయం కాదమ్మా, నాకు వచ్చే పేరును ప్రతిష్టను పోకుండా కాపాడవు, నీకు ఇస్తాన్న డబ్బుల కంటే ఎక్కువగానే ఇస్తాను, అంతేకాదమ్మా నాకెప్పుడైనా క్యాటరింగ్ పడితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, ఉంటుంది కానీ మాకు ఉండడానికి గూడు లేదు, అది నీడ కూడా లేదు బాబు అని బామ్మ అంటుంది. ఓ అవునా, సరే నేను ఉండే చోట మీకు చూపిస్తాను, మీరు అక్కడ ఉంటారు కదా. ఓ అవునా బాబు, సరే అని చెప్పేసి లక్ష్మి అతనితో కలిసి వెళ్తుంది. అక్కడ చిన్న రూమ్ చూపిస్తాడు. అప్పుడు బాబును పట్టుకొని ఇక లక్ష్మి చాలా చూస్తూ సంతోషపడుతూ, ఒరి నాన్న నేను చక్కగా చదివించుకుంటాను, అంతేకాదు నాన్న నేను ప్రయోజనం చేస్తాను, ఇక మీ నాన్న ఎలా ఉన్నాడో అలాగే నువ్వు కూడా మీ నాన్నలాగే ఉండాలి అనే విధంగా తన కొడుకును ముద్దాడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇలా జరుగుతుండగా లక్ష్మి జీవితంలో ఇక్కడ విహారికి ఊహించిన ట్విస్టు ఎదురుపడుతుందన్నమాట. పద్మాక్షి ఆ డాక్టర్ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది కదా. ఓసై ఎప్పటికైనా నువ్వు నన్ను కాటేసేదానివి, ఈరోజు పద్మాక్షిని బెదిరించే స్థాయికి వచ్చావంటే
ఇక నిజాన్ని బయట పెట్టలేవని నమ్మకం ఏముందే అని చెప్పేసి వెంటనే పద్మాక్షి కార్ తీసుకొని ఆ డాక్టర్ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది కదా. వెంటనే నీ ప్రాణం నా చేతిలోనే, ఈరోజు నీకు స్టాప్లో క్లోజ్, పద్మాక్షితో పెట్టుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి వెంటనే అంత స్పీడ్లో డ్రైవింగ్ స్పీడ్ చేస్తుంది. అక్కడ స్కూటీ వెంటనే పడిపోతుంది, డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది పద్మాక్షి. అక్కడ ఒక పెద్ద రౌత్ ఉంటుంది. ఇక అదుపు తప్పి తను డాక్టరు ఆ బండరాయి మీద పడేసరికి తల పగిలిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అయ్యయ్యో తనకి యాక్సిడెంట్ జరిగిందే అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ తనని చూస్తూ అలాగే నిలబడి మాట్లాడుకుంటుంటారు. ఈలోపు విహారీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా ఒక్కసారి కారు ఆపేస్తాడు. ఏంటి ఇంతమంది ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పేసి కారులో నుంచి బయటకు వస్తారు. వెంటనే ఆ డాక్టర్ని అలా పడిపోవడం చూసి, తను డాక్టర్ కదా, మేడం ఏమైంది మేడం అని అంటుండగా, విహారీ గారు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఈరోజు చెప్పకపోతే ఇక నా లైఫ్లో తప్పు చేసిందాన్ని అవుతాను. ఏంటి ఆ విషయం పక్కన పెట్టండి, ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ విహారీ గారు, నన్ను చెప్పని, నిజం చెప్తున్నాను. దేవుడు పాపం చేసినందుకు వెంటనే ఆ పాపానికి ప్రతిఫలం చూపిస్తారని అంటారు కదా. ఈరోజు నేను ఆ పాపం చేసి మూట కట్టుకున్నాను, అందుకే చావు నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. అలాంటి పాపం మూట కట్టుకొని చావడం కూడా నా ఆత్మకు శాంతించడండి. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని విహారీ అంటారు. నీకో విషయం చెప్పాలి, అసలు సహస్రకు బిడ్డ పుట్టలేదు. ఆ సహస్ర దగ్గరున్న ఆ పాప లక్ష్మి బిడ్డ. ఏంటి ఏమంటున్నారు? అవును విహారీ గారు, అసలు సహస్రకు తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, తనకి గర్భసంచి కూడా లేదు. ఆ రోజు లక్ష్మి నేను కాపాడి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన రోజు, అప్పుడు వెంటనే లక్ష్మిని డెలివరీ రూమ్లో తీసుకెళ్ళాం. ఇదంతా కావాలని పద్మాక్షి తను ఏడో నెలలో ఇంజెక్షన్ ఇచ్చి తను ఎలాగైనా సిజరింగ్ అయ్యేలా చూడమంది. డబ్బుకు కకృత్తు తిని ఆ రోజు ఆ పద్మాక్షి చేసినట్టు తన కాన్పు అయ్యేలా నేను చేశాను. అప్పుడు ఫస్ట్ తనకి ఆడపిల్ల పుట్టింది. వెంటనే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇక మేము తీసుకొచ్చి పద్మాక్షి చేతిలో పెట్టాం. కానీ ఇప్పుడు మీ ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్ల సహస్ర బిడ్డ కాదు, లక్ష్మి బిడ్డ అనేసరికి విహారీ ఆ మాటలు విని గుండెలు పగిలిపోతాయి. ఇక అంతేకాదు విహారీ గారు, మీ ఇంటికి వారసుడు కూడా వచ్చాడు. బిడ్డ పుట్టిన 10 నిమిషాలకు ఆ బిడ్డ అక్కడి నుంచి తీసుకెళ్లి పద్మాక్షి చేతిలో పెట్టిన 10 నిమిషాలకే మళ్ళీ లక్ష్మి డెలివరీ అయింది. తనకి వెనకసిరి బాబు పుట్టాడు. ఆ బాబుని తీసుకొని లక్ష్మి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా కావాలని పద్మాక్షి నాతో డబ్బు ఆశ చూపించి చేయించింది. ఈరోజు ప్రతిఫలంగా నా చావు నాకు ఎదురు పడింది. పాపం లక్ష్మిని అన్యాయం చేసి ఆ పాపను దొంగలించి నేను పద్మాక్షి చేతిలో పెడితే ఆ దేవుడు నాకు విధించిన శిక్ష అని అనేసరికి ఇక ఉగ్ర రూపంతో విహారీ మండిపడుతూ ఉంటాడు. వెంటనే డాక్టర్ని కాపాడి నిజాన్ని బయట పెట్టాలనుకుంటాడు. కానీ అక్కడ డాక్టర్ చనిపోతుంది. వెంటనే ఇక విహారీ డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ ఆల్రెడీ చనిపోతుంది. ఇక మండిపడుతూ కోపంతో విహారీ సహస్రాన్ని గట్టిగా పిలుస్తాడు. ఏంటి బావ పిలుపులా ఉంది అని చెప్పేసి హాల్లోకి వస్తుంది. ఏంటి బావా ఏమైంది అనేసరికి సరాసరి ఏం మాట్లాడకుండా గొంతు మీద చెయ్యేసి అలా ముందుకు లాక్కెళ్తుండగా, ఏంట్రా పిచ్చి పట్టిందా, తన నా బాలంతరా అలా ఎందుకు చేస్తున్నారా విహారీ అని అందరు కలిసి విహారీ చేయిని విడిపిస్తుండగా, వీళ్ళు నమ్మిచ్చి మోసం చేశారమ్మా, నమ్మిచ్చి నా గుండెను కోసారు. అసలు ఈరోజు ఈ బిడ్డ ఎవరో కాదమ్మా లక్ష్మి బిడ్డ అనేసరికి ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావా, అసలు దీనికి పిల్లలు పుట్టరమ్మా, కావాలని చెప్పేసి లక్ష్మి బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అత్తయ్య. ఇదంతా కావాలని నాటకం ఆడిల్లమ్మా, లక్ష్మి బిడ్డ నా బిడ్డమ్మా అని ఈ విధంగా అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి బిడ్డ అని బయటపడ్డ తర్వాత ఏం జరుగుతుంది, అసలు అప్కమింగ్లో ఎలాంటి ఊహించే ట్విస్ట్ మారిపోతుందో తెలుసుకుందాం. మిస్ కాకుండా చూడండి.